ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవితో శ్రీనివాసుడికి పెళ్లి నిశ్చయమవుతుంది. ఈ పెళ్లికి యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా తరలివస్తారు. వారు వస్తుంటే ఆ సమూహమే 3 యోజనాల దూరం ఉందట. వీరందరికీ విందు ఏర్పాటు చేయడానికి శ్రీనివాసుడి చేతిలో డబ్బు లేదు. అప్పో సప్పో చేసైనా శుభకార్యాన్ని జరిపించాలంటాడు శివుడు. దాంతో శ్రీనివాసుడు యుగధర్మాన్ని అనుసరించి వడ్డీ ఇచ్చే షరతుతో కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. ఇలా దేవుడికే అప్పు చేయడం తప్పలేదు. ఇక మానవ మాత్రులం మనమెంతటి వాళ్ళని చెప్పండి. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ రోజా అండ్ యు ఆర్ వాచింగ్ వెల్త్ ఇన్ఫో క్రియేషన్. ఈరోజు మన టాపిక్ అప్పు. అప్పు అనగానే అదేదో వినకూడని మాట విన్నట్టు చెవులు మూసుకుంటారు కొంతమంది. అమ్మో అప్ప, మా ఇంట వంట లేదండి, 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టదండి, నేను ఒక పూట తినకుండానైనా ఉంటాను కానీ అప్పు మాత్రం చేయనండి అంటారు. ఇంకొంతమంది చాలా సునాయాసంగా, ఇంకా చెప్పాలంటే ఊపిరి పీల్చినంత ఈజీగా అప్పులు చేస్తారు. వాళ్ళ మాట తీరు చూసి ఎవరైనా బోల్తపడి అప్పు ఇవ్వాల్సిందే. వీళ్ళు దొరికిన చోటల్లా అప్పు చేస్తారు. చివరికి కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్య శరణ్యం అనుకుంటారు. వెళ్ళేవాడు ఒకడే వెళ్ళడు. అదేదో పెళ్లికెళ్తున్నట్టు సకుటుంబ సపరివార సమేతంగా భార్య బిడ్డల్ని కూడా తోడు తీసుకొని వెళ్తాడు. రోజు న్యూస్ పేపర్లో చూడట్లేదా, అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబ సభ్యుల ఆత్మహత్య అని? ఒక వ్యక్తి హత్య చేస్తే అతను ఒక్కడికే శిక్ష, కానీ అప్పు చేస్తే మాత్రం తనని నమ్ముకున్న వాళ్ళందరికీ శిక్షే. ఇక 3వ రకం వ్యక్తులు ఎలా ఉంటారంటే, కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడానికి అందిన చోటల్లా అప్పులు తీసుకొస్తారు. తీరా అప్పుల వాళ్ళు అడగడానికి వస్తే తన ఇంట్లో తనే దోషి అవుతాడు. అదేంటండి అన్ని అప్పులు చేశారు, మనకి ఎంతుందో అంతలోనే బ్రతకాలి, ఆలోచన లేకుండా అప్పులు చేశారు, ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో అంటుంది భార్య. అందులో ₹1,00,000 ఆమెకు నెక్లెస్ కొనడానికి తెచ్చినవే. అక్కడే వాళ్ళ కుర్చీలో కూర్చున్న నాన్న అంటాడు, ఏరా అబ్బాయి, అలా అప్పుల వాళ్ళు ఇంటికొచ్చి అడగడం ఏంటి, మనమేంటి, మన వంశం ఏంటి, మా కాలంలో అయితే అలా ఉండేవాళ్ళం ఇలా ఉండేవాళ్ళం అని చెప్తాడు. అందులో 20,000 ఆయన తీర్థయాత్రల కోసం తీసుకొచ్చినవే. టీవీలో క్రికెట్ చూస్తున్న కొడుకు అంటాడు, అదేంటి నాన్న, వాళ్ళని ఇంటి వరకు వచ్చేలాగా ఎందుకు చూసుకుంటారు, చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటాడు. అందులో 2,00,000 వాడి బీటెక్ ఫీజు కోసం తీసుకొచ్చినవే. 4 బ్యాక్లాగ్స్ పెట్టుకొని పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూసే వీడు కూడా నాన్నకు సలహా ఇస్తాడు. ఇలాంటి టైంలో ఆ వ్యక్తికి ఆ ఇంటి కంటే నరకం ఇంకెక్కడో ఉండదు. ఇక్కడ అస్సలు అప్పు చేయకపోవడం, ఇంకా ఎక్కువ అప్పులు చేయడం రెండూ తప్పులే. అప్పిచ్చువాడు ఉన్న ఊర్లోనే మకాం ఉండాలని సుమతి శతకంలో ఉంది. పెద్దల మాటలను, మన అవసరాలను దృష్టిలో ఉంచుకొని అప్పు చేయడం తప్పేం కాదు. కానీ తీర్చే మార్గం కూడా మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పు అనేది ఇండియన్ బ్లడ్లోనే ఉంది. మన పూర్వీకులు అప్పు చేశారు, మనము అప్పు చేస్తున్నాము, మన ముందు జనరేషన్ కూడా అప్పు చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళను 10 మందిని అప్పుల గురించి అడిగితే అందులో 9 మంది అప్పులున్నాయని చెప్తారు. ఎందుకంటే మన జీవన విధానం అలాంటిది. చిన్నప్పటి నుండి మనం నేర్చుకునేది కూడా అదే. అనుకోకుండా ఇంటికి చుట్టాలు వస్తే పాలో, టీ పొడినో, కాఫీ పొడినో ఇలా ఏది లేకున్నా అమ్మ పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి తీసుకురాపో అంటుంది. స్కూల్కి వెళ్తే టీచర్ చిన్న అంకె నుండి పెద్ద అంకెని తీసివేయలేం కాబట్టి పక్క అంకె నుండి అప్పు తెచ్చుకో అంటుంది. ఇలా మన లైఫ్ మొత్తం అప్పులతో, అరువులతో ముడిపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, అసలు అప్పులు ఎందుకు చేస్తున్నాం? అవసరాల కోసమా, ఆడంబరాల కోసమా? ఇండియాలో 60-70% జనాభా ఆడంబరాల కోసమే అప్పు చేస్తున్నారట. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఫెయిల్ అవుతారు. సాధారణంగా సరియైన ఆర్థిక విధానాలు పాటించని వ్యక్తులు ఎక్కువ అప్పులపై ఆధారపడాల్సి ఉంటుంది. నెలకి 20,000 సంపాదించే ఒక వ్యక్తికి ఈ రోజు నుండి ఖచ్చితంగా నెల రోజుల తర్వాత ఒక 30,000 అవసరం ఉన్నాయనుకోండి. 1 మంత్ టైం ఉన్నా సరే అతనికి వచ్చే మొదటి ఆలోచన ఎవరిని అప్పు అడగాలి అని. నిజంగా అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేదంటే ఓకే, కానీ ప్రతి చిన్నదానికి అప్పు చేయడం అంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే కదా. అసలు అప్పులు ఎలా స్టార్ట్ అవుతాయి, మనం అప్పులో చిక్కుకుంటున్నాం అని ఎలా గుర్తించాలో చూద్దాం. అప్పులు అనేవి మన ఆదాయానికి, ఖర్చుకు సంబంధించిన అవగాహన లేకపోవడంతో స్టార్ట్ అవుతాయి. కొందరు తమ పలుకుబడితో రుణాలు రొటేషన్ చేస్తుంటారు. అమ్మయ్య, ఈ పూట గండం గడిచింది అనుకుంటారు. మినిమం పేమెంట్ చేయడానికి కష్టపడడం, రోజువారీ ఖర్చుల కోసం క్రెడిట్పై ఆధారపడడం, అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాల్సి వస్తుంది అంటే ఆ వ్యక్తి రెడ్ జోన్లో ఉన్నాడని గ్రహించాలి. చిన్న చిన్న అప్పులు తీర్చడానికి పెద్ద అప్పులు చేస్తుంటారు. వడ్డీతో సహా అది రెండింతలయ్యాక దాన్ని తీర్చడానికి మరో భారీ రుణం చేస్తారు. ఇలా ఎన్ని రోజులు? రుణ చట్రంలో ఇరుక్కుంటే ఓ పట్టాన బయటపడలేరు. పెరుగుతున్న అప్పుల ఒత్తిడితో జీవించడం చాలా కష్టం. ప్రతి చిన్న ఖర్చు ఆందోళనకు గురిచేస్తుంది. ఆనందాల కోసం, లగ్జరీల కోసం అప్పు చేయడం ఆర్థిక శాస్త్రరీత్యా పెద్ద నేరం. అలాంటి నేరానికి పాల్పడితే జీవితాన్ని చేజేతుల అగాధంలోకి నెట్టుకున్నట్లే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎదురింటి వాళ్ళకు ఉంది కదా అని 72 ఇంచెస్ టీవీ కోసమో, అబ్బాయికి కొత్త బైక్ కొనివ్వాలనో,
అమ్మాయికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వాలనో, నలుగురిలో దర్జాగా కనిపించాలనో రుణాలు తీసుకుంటే వాటిని తీర్చలేక రోడ్డున పడే రోజు రావచ్చు. ఈ ఒత్తిడి ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపొచ్చు. అంతవరకు రావద్దంటే ఉన్నదానిలోనే సర్దుకుపోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అప్పు లేని వాడే సంపన్నులు అన్న వేమన వాక్యాన్ని మించిన ఆర్థిక సూత్రం మరొకటి లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నట్లయితే వాటి నుండి ఎలా బయటపడాలో చూద్దాం. ఎక్కువ అప్పులు ఉన్నప్పుడు స్థిరాస్తిని విక్రయించి కానీ, బంగారం అమ్మి కానీ వాటిని తీర్చేయాలి. భూమి ధర రెట్టింపు కావడానికి 5-6 ఏళ్లు పడుతుంది. దాదాపు 7 ఏళ్ల వరకు బంగారం ధర రెండింతలు కాదు. అదే సమయంలో వడ్డీతో లెక్కిస్తే 3 ఏళ్లలో అప్పు రెట్టింపు అవుతుంది. సో ల్యాండ్, గోల్డ్ లాంటివి అమ్మి అప్పు తీర్చడం మంచిది. ఆస్తులు అమ్ముకుంటే పరువు పోతుందని వెనుకడుగేస్తే 4 ఏళ్ల తర్వాత అదే ఆస్తి అమ్మినా ఆ రుణాలు పూర్తిగా తీరుతాయన్న గ్యారెంటీ లేదు. ఇంటి రుణంపై టాపప్ లోన్ తీసుకొని అప్పులు తీర్చేయొచ్చు. ₹1,00,000కు దాదాపు ₹1,000 ఈఎంఐ వరకు ఉంటుంది. కాబట్టి పెద్దగా భారం అనిపించదు. మీరు చేసే అప్పులు మీ ఒక్కరి కోసం కాకుండా కుటుంబం కోసం చేసినవి అయితే వాటి గురించి కుటుంబ సభ్యులతో చర్చించండి. ప్రతి నెల ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో తెలియజేయండి. దీనివల్ల వాళ్ళు కూడా డబ్బు సంపాదనకు మార్గాలు వెతుకుతారు. ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటారు. అప్పులన్నీ జాబితా రాసుకోండి. అధిక వడ్డీ ఉన్నవి మొదట తీర్చండి. రుణదాతలతో మీ పరిస్థితిని వివరించండి. వాయిదాల పద్ధతిలో అప్పు చెల్లించే ప్రయత్నం చేయండి. చాలా మంది అప్పు తీసుకున్న వాళ్ళు కమిట్మెంట్ డేట్ రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ, ఫోన్ ఎత్తకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కారణం ఏదైనా కావచ్చు, కానీ కనబడకుండా తిరగడం కరెక్ట్ కాదు. ఇచ్చిన వ్యక్తికి మీపై నమ్మకం ఉంది కాబట్టే ఇచ్చాడు. దాన్ని మీరు పోగొట్టుకోవద్దు. అన్నింటికి మించి అప్పుల ఒత్తిడి ఆరోగ్యంపై పడకుండా ధైర్యంగా ఉండాలి. అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు. అదనపు రాబడి మార్గాలపై దృష్టి సాధించడం చాలా అవసరం. అది సాధ్యం కానప్పుడు ఖర్చుల నియంత్రణ తప్పనిసరి. ఇంకా ఇబ్బందిగా ఉంటే కోర్టుకెళ్లి ఇన్సాల్వెంట్ కేసు వేసుకుంటే కోర్టు మనకు అప్పు తీర్చుకోవడానికి కొంత టైం ఇస్తుంది. అప్పు ఇచ్చిన వారు కూడా తమ దగ్గర తీసుకున్న అప్పుతో ఏదైనా ప్రాపర్టీ కొన్నట్లు సాక్ష్యాలతో రుజువు చేయగలిగితే కోర్టు ఆ ప్రాపర్టీని సీజ్ చేసి అప్పు ఇచ్చిన వ్యక్తికి ఇప్పించగలుగుతుంది. కొంతమంది అప్పు తీసుకున్న వాళ్ళకి నిజంగా తీర్చాలనే ఇంటెన్షన్ ఉంటుంది. దానికి కొంత టైం అవసరం. కానీ అప్పిచ్చిన వాడు పెట్టే టార్చర్ వల్ల తను వేరే పని కూడా చేయలేడు. ఇచ్చిన వాడికి ఉండే టెన్షన్ ఉంటుంది, కానీ తీసుకున్న వాడికి ఏదైనా అయితే మొత్తం పోతుంది కదా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అప్పు ఆటం బాంబు కంటే ప్రమాదమైంది. ఎప్పుడైనా సరే అప్పు అనేది అభివృద్ధి కోసం చేయాలి, కానీ బెల్లాలు పుట్నాలు కొనడానికి కాదు. అంటే ప్రతి చిన్న విషయానికి అప్పు చేయకండి. ఇది మీ ఆరోగ్యానికి ఇంకా మీ ఆర్థిక భవిష్యత్తుకి కూడా మంచిది కాదు. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. To get more videos, please make sure that subscribe to our Wealth Info Creation. Thank you for watching. We will meet in the next video.